నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే ఇంటి వద్దకే సంజీవని అంటూ ఒక హెడ్లైన్, అంటే ఆసుపత్రిని ఒక దాన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అయితే డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. హెడ్లైన్స్ అయితే ఇంటి వద్దకే సంజీవని అనే హెడ్లైన్తో స్టార్ట్ చేశారు. అయితే అదేంటి అంటే రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 2.50 లక్షల ఆరోగ్య బీమా, గుంటూరులో శంకర కంటి ఆసుపత్రి నూతన భవన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు అంటూ నిన్న గుంటూరులో జరిగిన శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ కూడా ఇట్లా ఏ విధంగా ఇచ్చారు. అసలు ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే జగద్గురు ఆదిశంకరాచార్య ఆకాంక్షించినట్లు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న గుంటూరులో జరిగిన శంకర కంటి ఆసుపత్రి భవన నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అన్నది ఏంటంటే జగద్గురువు ఆదిశంకరాచార్య ఏమైతే అనుకున్నారో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఆయన ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలను త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తామంటూ ఈ టాటా సంస్థ సహకారం తీసుకొని డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలను త్వరలో రాష్ట్రమంతా మేము స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా నిన్న గుంటూరులో జరిగిన శంకర కంటి ఆసుపత్రి భవన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటి అంటే ఎకో టూరిజం ప్రాజెక్టులతో రైతుల ఆదాయం పెంచండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలు జరగకుండా చర్యలు, ఎటువంటి ఇప్పుడు వన్యప్రాణులు అంటే వాటికి తెలియక చేస్తుంటే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా అట్లాగే మనుషుల మధ్య ఆ రెండింటికి మధ్య ఎటువంటి ఘర్షణలు జరగకుండా చూసే చర్యలు అయితే మీరు తీసుకోవాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆదేశించినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పలమనేరు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న జరిగిందనమాట. పలమనేరులో ఆయన కుంకి ఏనుగుల శిబిరం, గజారామం నగరవనం ప్రారంభోత్సవం అంటూ నిన్న కుంకి ఏనుగులకు సంబంధించిన శిబిరాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆయన నిన్న అక్కడ పర్యటించడం కూడా జరిగింది. ఇక్కడ విజువల్ కూడా ఇట్లా ఏ విధంగా ఇచ్చారు, నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే పొలాలపై ఏనుగులు కోతుల దాడితో రైతులు నష్టపోతున్నారని, ఇలాంటి సమస్యలున్న ప్రాంతాల్లో 10 నుండి 12 ఎకరాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేసి అన్నదాతల ఆదాయం పెంచాలని సూచించారు. ఇలాంటి అంటే ఏనుగులు కానీ కోతులు ఎక్కువగా దాడి జరుగుతూ ఉంటాయి కదా, అటువంటి టైంలో ఏంటంటే రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యలున్న ప్రాంతాల్లో 10 నుండి 12 ఎకరాల్లో ఎకో టూరిజాన్ని అయితే ప్రాజెక్టులకు సంబంధించి ఏర్పాటు చేస్తే వాళ్ళ అన్నదాతల ఆదాయం కూడా పెరుగుతుంది అని ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గజరాజుల సంచారం అధికంగా ఉందని వీటికి రేడియో కాలర్లు అమర్చి ఎటు వెళ్తున్నాయో ప్రజలకు చెప్పాలన్నారు. అయితే అవి ఈ కొన్ని జిల్లాలు అయితే ఇచ్చారు. ఆ జిల్లాలకు సంబంధించి ఏనుగుల దాడులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి వీటికి రేడియో కాలర్లు అమర్చి అవి ఎటు వెళ్తున్నాయి ఏంటి అనేది ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఏంటి అనే దాన్ని కూడా చెప్పాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం పర్యటించారు. కుంకి ఏనుగుల శిబిరం, గజారామం నగరవనం ప్రారంభోత్సవంతో పాటు ఏనుగుల గుంపు నిరోధక కంచె ఏర్పాటుకు పునాది రాయి వేశారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అని చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మంచు కురిసే వేళలో అంటూ వెదర్కి సంబంధించి అంటే శీతాకాలం వచ్చేసింది అనే సంకేతంగా శీతల గాలులు వీస్తున్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మంచు కురిసే వేళలో అనేది హెడ్లైన్గా ఇచ్చారు. రాష్ట్రంలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే ఏంటంటే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి, చల్లదనం అనేది పెరుగుతూ వస్తుందని నెమ్మదిగా అనుకుంటిచ్చారు. అసలు డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే దిగువకు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. దీంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు. శనివారం రాత్రి అల్లూరు సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో అత్యల్పంగా
11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయంటూ వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు అంటే ఏ ఏ జిల్లాలో ఎట్లా ఉంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అయితే వెదర్‌కి సంబంధించి ఈ విధంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే స్టార్ట్ అయ్యాయి. శీతాకాలం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులలో అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే అత్యల్పంగా అంత నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా కూడా ముందు కూడా ఈ ఉష్ణోగ్రతలు అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, ఏంటో చూద్దాం. ఎన్డీఏను తిరిగి గెలిపించాలి అంటూ నారా లోకేష్ గారు పిలుపునిస్తున్నారు. అది ఎక్కడ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 3 అంశాల ఆధారంగా తీర్పివ్వండి. నిన్న ఆయన బీహార్కు సంబంధించి బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి లోకేష్ అక్కడ ప్రచారంలో భాగంగా మంత్రి లోకేష్ అక్కడ పర్యటించినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా ఆయన ప్రజలను ఒక్కటే కోరారు, ఏమిటి అంటే ఎన్డీఏను మీరు తిరిగి గెలిపించాలి, 3 అంశాల ఆధారంగా చేసుకోండి, ఆ 3 అంశాల ఆధారంగా మాత్రమే మీరు ఓటు హక్కు వినియోగించుకొని ఎన్డీఏని గెలిపించండి అని కోరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్య. ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఛాన్స్ అని వస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ని ఉదాహరణకు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకు 5 ఏళ్లలో ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందో ఒకసారి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి, ఎన్డీఏ కూటమిని గెలిపించండి అంటూ నిన్న బీహార్లో పర్యటించిన నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అయితే కొంచెం డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ఏపీఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అలా గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది అంటే యువతపైనే ఉంది. ఒక్క ఛాన్స్ పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వటం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారు. ఎలా కనెక్ట్ చేశారంటే యువత పరిశ్రమలు అనేది కనెక్ట్ చేస్తూ చెప్పారు. అలాగే శాంతి భద్రతలు కూడా క్షీణించాయి అన్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితులు బీహార్లో తెచ్చుకోవద్దు, దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకోండి. ఒక్క ఛాన్స్ అనే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోతాము అనేది ఒకసారి ఆలోచించుకోండి. అందుకు ఉదాహరణగా మీరు ఆంధ్రప్రదేశ్నే తీసుకోండి అంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. పాట్నాలో నిన్న ఆయన పర్యటించారంటే అక్కడ వికసిత భారత లక్ష్య సాధనలో బీహార్ పాత్ర ఎంతో ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఎన్డీఏకి మీరు మద్దతు ఇవ్వండి, అట్లాగే మీరు ఓట్లు వేసి గెలిపించండి, 3 అంశాల ఆధారంగా ఇవ్వండి, ఈ బాధ్యత అంతా కూడా యువతపైనే ఉంది అని నిన్న ఆయన బీహార్ ఎన్నికలకు సంబంధించి పాట్నాలో నిర్వహించిన ఒక సభలో అయితే ఆయన మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. బాబా శత జయంతి వేడుక విశ్వమంతా పండుగ అంటూ ఒక వార్త అయితే ఉంది. సత్యసాయి బాబాకు సంబంధించి దేశ విదేశాల నుంచి పుట్టపర్తి తరలి రానున్న భక్తులు అంటూ ఒక వార్త అయితే ఉంది. 18న రథోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభం, 18వ తారీఖు అయితే ప్రారంభం అవుతాయి అన్నట్టుగా ఉంది. అయితే దేశ విదేశాల నుంచి మాత్రం పుట్టపర్తికి చాలామంది భక్తులు రానున్నారు. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా రానున్నారు అన్నట్టుగా శత జయంతి వేడుకలు అయితే పాల్గొంటారు. అయితే 18న రథోత్సవంతో ఈ కార్యక్రమాలు అయితే ప్రారంభం అవుతాయి అన్నట్టుగా డీటెయిల్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం వార్తలు ఉన్నాయి చూద్దాం. బీహార్లో ముగిసిన ప్రచారం, రేపు మలివిడత పోలింగ్. అంటే బీహార్లో అయితే 2 దశలు అన్నాం కదా, దానికి సంబంధించి 2వ దశకు సంబంధించి రేపు మలివిడత పోలింగ్ అనేది జరుగుతుంది. ప్రచారం అయితే నిన్నటితో ముగిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఓట్ల చోరీని అడ్డుకుంటే మాదే అధికారం అంటూ రాహుల్ గాంధీ అయితే ఒక మాట చెప్పడం జరిగింది. అధికారం అయితే మాదే, అది ఎప్పుడు కూడా అంటే ఓట్ల చోరీని అడ్డుకుంటే మాత్రం అధికారం మాదే అన్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం అంటూ 3 భాగాలుగా డివైడ్ చేస్తూ ఒక హెడ్లైన్ ఉంది. అసలు దేని గురించి చెప్పారు ఏంటి అని చూసుకుంటే ఈ నెల 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తల సదస్సుకు సంబంధించి ఈ నెల 14, 15, 16 కాదు 14, 15 తేదీల్లో నిర్వహించే. అయితే దీనికి సంబంధించి ఏమి ఇచ్చారంటే సాంకేతికత, నమ్మకం, అలాగే వాణిజ్యం, ఈ 3 ఆధారంగా ఈ నెల 14, 15 తేదీల్లో
విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తల సదస్సు అయితే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అసలు డీటెయిల్స్ ఏంటి అనే దాని మీద ఒకసారి చూద్దాం. 3 పెట్టుబడిగా ఎలాగా సాంకేతికత, అట్లాగే నమ్మకం, వాణిజ్యం. అయితే విశాఖ భాగస్వామ్య సదస్సు వేదికగా కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు, ఆర్థిక వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దాని మీద ఏంటి అంటే పరిశ్రమలు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు పెట్టాలి, పెట్టుబడులు పెడితే పరిశ్రమలు వస్తాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కొన్ని రకాల మార్గాలు అన్వేషించారు. దీంట్లో భాగమే ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సు అయితే ఈ రకంగా నిర్వహించబోతున్నారు. అయితే 2 రోజుల పాటు ఈ సదస్సు అయితే నిర్వహించనున్నారు. అది ఎలాగా అందంటే 48 కీలక సెషన్లు, 48 భాగాల కింద, ఒక్కొక్క సెక్షన్ 48 సెషన్ల కింద విభజించి 2 రోజుల పాటు అయితే ఈ సదస్సును నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అయితే జరగబోతున్నాయి. 112 పరిశ్రమలకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీని ద్వారా 7.48 లక్షల మందికి అయితే ఉపాధి అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను విస్తరించడం, ఏ లక్ష్యాలతో ఈ 14, 15 తేదీల్లో వీళ్ళు పారిశ్రామికవేత్తలు సదస్సు నిర్వహించబోతున్నారనే దాని మీద పాయింట్స్ ఇచ్చారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను విస్తరించడం, గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్ను లాభదాయకంగా ఉపయోగించడం, ప్రాధాన్య రంగాలను బలోపేతం చేసే చర్యలు, దక్షిణ ఉత్తర ప్రాంతాల మధ్య సంబంధాలు పెంపొందించడం, పెరుగుతున్న అనిశ్చితి మధ్య ప్రపంచ దేశాల నమ్మకాన్ని పునర్నిర్మించడం అంటూ ఒక 5-6 పాయింట్లు బేసిక్గా తీసుకొని ఒకటే చెప్తున్నారు. భారతదేశం అనేది ఈ ప్రపంచ వాణిజ్యంలో మొదటి స్థానంలో ఉండేలాగా అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ సదస్సును అయితే నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త వచ్చి, రేపు మైనార్టీ సంక్షేమ దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రదానం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని రేపు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారని, అలాగే ఉర్దూ భాషాభివృద్ధికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా అవార్డు ప్రదానం అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 11న అంటే రేపు మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి వేడుకల్ని, జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి అతిథిగా పాల్గొంటారు. అలాగే ఉర్దూ భాష అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. జీవనకాల సాఫల్య పురస్కారం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అవార్డులు, సాంస్కృతిక కళారంగాల్లో ఒక అభివృద్ధి సాధించిన వాళ్ళు కానీ, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కానీ, వాళ్ళ వంతుగా కృషి చేసిన వాళ్ళకి కానీ అవార్డులు ఇవ్వబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సంతృప్త శాతంలో అంటూ ఒకటి ఇచ్చారు. సర్కారుకే టోకరా. మామూలుగా బయట వాళ్ళకి టోకరా వేస్తారు, కానీ డైరెక్ట్గా సర్కారుకే టోకరా వేశారు అన్నట్టుగా ఉంది. అసలు ఏంటి అనేది చూద్దాం. రిజిస్ట్రేషన్ల శాఖ తీరే వేరు, రిజిస్ట్రేషన్ల శాఖ యొక్క రూటే సపరేట్ అన్నట్టుగా, తీరే వేరు అన్నట్టుగా ఇచ్చారు. కొనుగోలుదారుల ఫోన్ నంబర్లకు బదులు డాక్యుమెంట్ రైటర్ల నంబర్లు. ఎంత విచిత్రమో చూడండి, డాక్యుమెంట్లు రాస్తారు కదా వాళ్ళ నంబర్లు అంట. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ సేవల్లో అవినీతి షురు అంటూ ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే, రెవెన్యూలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తీరే వేరు. తమ శాఖలో సంతృప్త శాతం పెంచేందుకు ప్రభుత్వానికే టోకరా వేస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి ఫోన్ నెంబర్లకు బదులుగా డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటు వ్యక్తుల నంబర్లు ఇచ్చి వారికే ఫోన్లు వచ్చేలా
జాగ్రత్త పడుతోంది. అయినా అవినీతి శాతం తగ్గుదల అంతంత మాత్రమే. గత ఏడాది జూన్ నుంచి కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఈ విషయం వెల్లడవుతోంది. అయితే డబ్బు తీసుకుంటున్నారని మూడింట ఒక వంతు మంది చెప్పారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజులు, ఆస్తుల విలువ ఆధారంగా ఏ రోజుకు ఆ రోజు లెక్కలేసి మరీ పనిచేస్తారు. కానీ ఆ లెక్కలు అనేవి ఇక్కడ తేలట్లేదు అనేది నిన్న అధికారులు ఒక 2 రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి కొన్ని విస్తుపోయే విషయాలు అయితే ప్రభుత్వానికి ఏ విధంగా గండి కొడుతున్నారు, ప్రజల్ని ఏ విధంగా ఈ రైటర్లు అనేవాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద అయితే ఒక అధికారులు ఒక విషయాన్ని అయితే బయటకు తీశారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏదో ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలి అంటూ ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు తదితర అంశాల్లో ఇతర రాష్ట్రాలు ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ సందర్భం ఏంటి అనేది ఆయన సూచించారు అనే దాని కూడా డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ బహుభార్య తత్వంపై నిషేధం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే అస్సాం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వ తత్వ నిషేధం బిల్లుకు ఆమోదం తెలిపారు అంటూ ఉన్నాయి. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అద్వానీ సుదీర్ఘ సేవలు అందించిన నేత అంటూ అద్వానీ వంటి దిగ్గజ నేత గుణగణాలను కేవలం ఒకే ఒక్క ఘటనతో నిర్ధారించడం సరికాదని శశి థరూర్ అభిప్రాయపడ్డారు అన్నట్టు ఇంకొక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ న్యాయ సహాయం నైతిక బాధ్యత అంటూ ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది నైతిక బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ప్రజలకు అనేది న్యాయం అందించడం అన్నది తమరి వాళ్ళకి సంబంధించి నైతిక బాధ్యత అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అయితే స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ వార్త వచ్చి ఇవన్నీ సబ్ హెడ్లైన్స్ కింద ఇచ్చారు. అయితే మెయిన్ వార్త వచ్చి 10,000 కోట్ల టూరిజం ఆస్తిపై గురి, ప్రైవేటుకు హరితహారం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏపీ టీడీసీకి చెందిన 22 హరిత హోటళ్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి. ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ టీడీసీకి సంబంధించినవి కూడా 22 హరిత హోటళ్లను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేశారు. లాభాలు వస్తున్నా సరే నిర్వహించలేమంటూ వదిలించుకుంటున్న కూటమి సర్కార్. దాని మీద ఆ ఇన్కమ్ వస్తుంది, అయినా సరే ప్రైవేటు మేము నిర్వహించలేము అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర అయితే జరుగుతున్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే దీని మీద డీటెయిల్స్ ఏంటి అనేది ఇంకా ఇచ్చారు సబ్ హెడ్లైన్స్, ఒకసారి చూద్దాం. చివరికి గిరిజన చట్టాలను కూడా కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంటూ ఒకటి. నెక్స్ట్ ఏజెన్సీలో టూరిజం హోటళ్లను సైతం ప్రైవేటుకు ఇచ్చేలా పావులు కదుపుతున్నారు. ఏజెన్సీలో ఉండే హోటళ్ళకి హరిత హోటళ్ళని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఇన్కమ్ వస్తుంది, అయినా సరే దీన్ని నడపలేమని చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఆఖరికి గిరిజన చట్టాలను కూడా కాలరాస్తున్నారు అంటూ వార్త అయితే ఉంది. అయితే అయితే ఇప్పుడు ఎట్నుంచి ఎటు వెళ్ళారంటే మెడికల్ కాలేజు ప్రైవేటు పరం పీపీపీ విధానం ఉంది కదా, దాని నుంచి మళ్ళీ ఇటు కనెక్ట్ చేశారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల నుంచి అన్ని ప్రైవేటు పరం చేస్తున్న కూటమి సర్కార్. ఇసుక మద్యం రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీ. 108, 104 సేవలు నిర్వీర్యం. ప్రైవేటుకు ఏది కట్టబెట్టాలి, ఎలా కట్టబెట్టాలి, రాబట్టుకోవడం ఎలా, ఇదే ధ్యాసలో టీడీపీ పెద్దలు. వాళ్ళు ఇన్కమ్ పెంచుకునే దాంట్లో ఉన్నారు కానీ పరిపాలన అయితే సరిగ్గా చేయట్లేదు. ఎంతసేపు ఏదేది ప్రైవేట్ పరం చేయాలా ఏంటి అనే దాని మీదే ఆలోచిస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటో చూద్దాం. ఎక్కడికి వెళ్ళినా బిగ్ బాస్ బరితెగింపు అన్నారు. మరి బిగ్ బాస్ ఎవరో. అయితే రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ అంటూ ఒక హెడ్లైన్తో రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి అక్కడ రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ అయితే జరుగుతుంది అన్నట్టు ఒక వార్త ఇచ్చారు. 72% పనులకు 363.68 కోట్లట. మిగతా 28% పనులకు మాత్రం ఏకంగా 524.70 కోట్లు. అంతులేని అవినీతి దోపిడీకి ఇది మరో నిదర్శనం అంటున్న ఇంజనీర్లే చెప్పారట వీళ్ళకి ఎన్నెన్ని కోట్లు దోపిడీ జరిగింది ఏంటి అనే దాని మీద ఇంజనీర్లు వీళ్ళకి చెప్పారట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఐఏఎస్ల కోసం రాజధానిలో 432 ఫ్లాట్ల నిర్మాణం. 2017లో 635.90 కోట్లతో ఎన్సీసీ సంస్థకు సిఆర్డీఏ పనులు అప్పగింత. 2019 నాటికి 363.68 కోట్లతో 72% పనులు అయితే పూర్తయ్యాయన్నట్టు తెలిసింది. మిగిలిన పనుల అంచనా వ్యయం 272.22 కోట్ల నుంచి 524.70 కోట్లకు పెంపు. 2017లోనేమో 635.90 కోట్లే అని చెప్పి ఎన్సీసీ సంస్థకు సిఆర్డీఏ పనులు అప్పగించింది. ఎంత? 2017లో. అది 2019కి వచ్చేసరికి ఎంత అయింది? కొన్ని రకాల పనులు చేశారు కాబట్టి ఇంకా ఎంత అంటే 72% అయితే 2019కి పూర్తయింది. అప్పుడైతే 363 కోట్ల వరకు, దాదాపు ఇంచుమించుగా 364 కోట్ల వరకు చెప్పారు అన్నట్టుగా ఉంది. అయితే పనులు అయితే 72% మిగిలే. అయితే మిగతా శాతం పనులకి ఎంత ఖర్చు అవుతుంది? 272.22 కోట్లు మాత్రమే అవసరం. కానీ ఇప్పుడు వీళ్ళు కూటమి వాళ్ళు వచ్చిన తర్వాత అది ఎంతగా పెరిగింది అంటే 524 అంటే 25 వేసుకోండి, 525 కోట్లకి పెరిగింది. 272 ఎక్కడా, 525 ఎక్కడా అన్నట్లు వీరు కంపారిజన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అమరావతికి సంబంధించి కూడా డబ్బులు ఇలా వృధా చేస్తున్నారు, దోచుకుంటున్నారు, ప్రజల ధనం దుర్వినియోగం అవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. ఈ లెక్కన ఒకేసారి అంచనా వ్యయం ఏకంగా అంటే 272 నుంచి 524 కోట్లకు పెరిగింది. 72% పనులు అయిపోయినా కూడా. అయితే ఎంత తేడా అంటే 252.48 కోట్లు పెరిగాయి. పరిపాలనా అనుమతి లేకుండానే ఆ పనులను మళ్ళీ ఎన్సీసీకే కట్టబెట్టిన వైనం. స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి ధరలో వ్యత్యాసం లేదు. పైగా ఇసుకేమో ఉచితంగా ఇస్తా అంటున్నారు. ఆ ధరల్లో అంటే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రికి సంబంధించి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అయినా సరే ఇంత ఎందుకు పెరిగింది? అయినా దాదాపు 100% అంచనా వ్యయం పెంచడంపై సర్వత్రా విస్మయం. పెంచిన అంచనా వ్యయం మొత్తం బిగ్ బాస్ జేబులోకి అంటున్న అధికార వర్గాలు అంటూ బిగ్ బాస్ అంటున్నారు. మరి ఎవరు ఈ బిగ్ బాస్ ఏంటి అనేది లోపలైనా రివీల్ చేశారో లేదో మీరు తెలుసుకోవాలంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. పరమ పవిత్రం శ్రీవారి లడ్డూ ప్రసాదం ఏది నిజం? మళ్ళీ శ్రీవారి వైపు వెళ్ళారు. మళ్ళీ ఏదో దేనికో తెరలేపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అవాస్తవ ఆరోపణలతో ఎల్లో మీడియా రాద్ధాంతం. చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు, ఏపీ భవన్ ఉద్యోగి అట. ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా? బోలే బాబా డైరీ పాల సేకరణపై పరస్పర భిన్న కథనాలు. అలాగే సిట్ దర్యాప్తు పేరుతో ఎల్లో మీడియా కట్టుకథలు అంటే నేటి మంత్రి కొలుసు, టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి, నాటి టీటీడీ బోర్డులో సభ్యులే. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి అంటూ వాడలేదు అని వాళ్ళు టీటీడీ ఈవో తేల్చి చెప్పినట్టుగా ఉంది. అందుకు విరుద్ధంగా చంద్రబాబు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. నెయ్యి ఇతర సరుకుల కొనుగోలుకు టీటీడీలో పటిష్ట వ్యవస్థ, దశాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్రత పరంపర అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల లడ్డూకి ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి అయితే వాడలేదు, పకడ్బందీ ఏర్పాట్లు చేస్తారు. మరి అప్పుడు ఈ రోజు ప్రస్తుతం ఉన్న మంత్రి కొలుసు పార్థసారథి అలాగే టీడీపీ ఎంఏ ప్రశాంతి కూడా ఒకప్పుడు టీటీడీ మెంబర్లే కదా, బోర్డు మెంబర్లే కదా అన్నట్టుగా వీళ్ళైతే దీనికి సంబంధించి వార్త అయితే ఇచ్చారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కావాలని అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చారు. అసలు ఇతను చిన్న అప్పన్న అనేది వైవి సుబ్బారెడ్డి పిఏ కానే కాదు, ఏపీ భవన్ ఉద్యోగి. అసత్య ఆరోపణలు చేస్తున్నారు, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు అన్నట్టుగా వార్తలు అయితే వచ్చాయి. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ సెట్ ఎప్పుడు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అనిశ్చితిలో అభ్యర్థులు, నోటిఫికేషన్ జారీలో తాత్సారం, చివరిసారిగా గత ఏడాది ఏప్రిల్లో నిర్వహణ. అసలు ఏపీ సెట్ అంటున్నారు, ఎప్పుడు? విద్యార్థులు అయోమయంలో ఉన్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ బీహార్ ప్రచార ఘట్టానికి తెర, రెండో దశ పోలింగ్ రేపే అంటూ ఒక వార్త అయితే ఉంది. తొలి దశ రికార్డు స్థాయి పోలింగ్తో అంచనాలు తారుమారు, తమకే అనుకూలం అంటూ అధికార విపక్షాల ధీమా, అసెంబ్లీ ఎన్నికలపై మరింత పెరిగిన ఉత్కంఠ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే రెండో దశ పోలింగ్ అయితే రేపు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. ఎవరికి వాళ్ళే మేమంటే మేము, విజయం మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇంకా మరింతగా ఉత్కంఠ అయితే పెరిగినట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ మీ కళ్ళు చెబుతాయిక మీ జబ్బులేమిటో, కళ్ళు అనేవి చెప్తాయట మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని.
నయనాలు చూసి గుండె ఆరోగ్యం చెప్పేయచ్చు, వృద్ధాప్యాన్ని వయసు వేగాన్ని లెక్క కట్టొచ్చు, రోగ నిర్ధారణలో కీలకం కానున్న సమాచారం అంటూ ఒక వార్త అయితే ఉంది. కళ్ళను చూసి గుండె పనితీరు ఎలా ఉంది ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా చెప్పేయచ్చు అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ సింపుల్గా జాబ్ మారుతున్నారు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అదేంటంటే ఏడాదిలోనే కంపెనీని వదిలేస్తున్నారు, వేతనమే జీతరం తొలి ప్రాధాన్యత, జీతానికే ఎక్కువ వాల్యూ అయితే ఇస్తున్నారు, తర్వాత పని సౌలభ్యం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఎంబీబీఎస్ మెడికల్ పీజీ తాత్కాలిక ఫీజుల ఖరారు అంటూ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ పీజీ కోర్సులకు తాత్కాలిక ఫీజులను ఖరారు చేస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎంత శాతం ఏంటి, ఎవరెవరికి ఎంత శాతం ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14 ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు అంటే క్లిక్ నుంచి క్రిప్టో దాకా అంటూ ఒక వార్త అయితే ఉంది. హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల నయాదందా ఒకటైతే స్టార్ట్ అయింది. ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఎవరు అంటే వృద్ధులు సంపన్నులే అన్నట్టుగా తెలుస్తుంది. అయితే డిజిటల్ అరెస్టులు అంటూ బెదిరింపులు చేస్తున్నారు, పెట్టుబడి పేరుతో మోసాలు వస్తున్నాయి, ఏపీకే ఫైళ్లు పంపి ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనంలోకి డబ్బు లూటి అంటూ ఎక్కడెక్కడి నుంచో బెదిరింపు కాల్స్, అయితే కాంబోడియా నుంచి వీడియో కాల్స్, సొమ్ము మ్యూల్ ఖాతాలో పడగానే చైనీస్ గేట్వేస్ ద్వారా క్రిప్టోలోకి, అక్కడి నుంచి ఇతర ఖాతాలకు మళ్లించి విత్డ్రా, కష్టంగా మారుతున్న సొమ్ము రికవరీ, అప్రమత్తతే ముఖ్యమంటున్న పోలీసులు. దీని గురించి సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏంటి అనేది ఎన్ని రకాలుగా చెప్తున్న మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా పోలీసులు చెప్తున్న మాట ఒకటేంటంటే ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మోసం చేసేవాడికి ఒక మార్గం ఉండదు, రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. మరి అటువంటి మార్గాలు ఎంచుకున్నప్పుడు అప్రమత్తత మాత్రమే దీనికి ప్రధాన సొల్యూషన్ అని చాలామంది చెప్తున్నారు. అయితే నెక్స్ట్ ఇంకో పోలీసులు అయితే ముందుగా హెచ్చరికలు కూడా చెప్తున్నారు, మీరు అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరగాళ్లు పెరిగారు కాబట్టి అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏంటంటే పోటెత్తుతున్న లోటు, ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ, ప్రమాదం అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అయితే బాలేదు, పోటెత్తుతున్న లోటు ఎక్కువగా పెరుగుతోంది, ఆర్థిక పరిస్థితి అసలు ఏం బాగాలేదు అంటున్నారు. ఎందుకు ఏమిటి అనేది కూడా సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు 2025-26లో 33,185 కోట్లు ఉందని అంచనా. 2025-26లో అయితే 33,185 కోట్లు ఉందని అప్పుడు అంచనా వేశారు. 6 నెలలకే 46,652 కోట్లకు చేరుకున్న వైనం. అయితే అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు, ఏ విధంగా అయితే వస్తాయి పెట్టుబడులు వస్తాయి అనుకున్నారో, ఆర్థిక లోటు మనం భర్తీ చేయొచ్చు అనుకున్నారో, కానీ అంచనాలకు అనుగుణంగా రాలేదు. అయితే అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం. అయితే తొలి 6 నెలల్లో 63,052 కోట్ల అప్పు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిందే అంటూ, అయితే ఇదంతా ఎందుకు జరుగుతోంది అనేది కూడా ఇచ్చారు. జగన్ హయాంలో ఏదో జరిగింది అన్నట్టుగా ఇచ్చారు. వైసీపీ హయాంలోనూ రెవెన్యూ లోటు హద్దులు దాటి డేంజర్ జోన్లోనే ఉండేది. ఉదాహరణకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు 17,036 కోట్లు ఉంటుందని లెక్కించారు. కానీ 10 నెలల్లో 47, అక్కడ 17, అక్కడ 47, అక్కడ 47,958 కోట్లు చేరుకుంది. అంచనాలతో పోలిస్తే ఇది 281% చేరినట్టుగా అంటూ రెవెన్యూ లోటుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటో చూద్దాం. బీహార్లో ప్రచారం పరిసమాప్తం. అయితే బీహార్ ఎన్నికలకు సంబంధించి నిన్న 2వ దశకు సంబంధించి ప్రచారం అయితే కంప్లీట్ అయింది. అయితే రేపైతే 122 చోట్ల ఓటింగ్ అయితే నిర్వహించబోతున్నారు. అలాగే 5వ పర్యాయంపై సీఎం నితీష్ దృష్టి, 5వసారి ఆయన గెలిస్తే మాత్రం ఆయన దృష్టి ఎంత అంటే ఎవరికైనా గెలవాలని ఉంటుంది కదా, 5వసారి కూడా గెలిస్తే బాగుండన్నట్టుగా ఆయన దృష్టి అంతా దాని మీద ఉన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఓట్ల చోరీని అడ్డుకుంటే బీహార్లో గెలుపు మాదే, ఓట్లు అనేది చోరీ కాకుండా ఉంటే గెలుపు మాదే అంటూ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. దేశాన్ని విభజించడానికి యత్నిస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటూ రాహుల్ గాంధీ నిన్న నిర్వహించిన ఒక సభలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఓట్ల చోరీ కనుక జరగకుండా ఉంటే ఖచ్చితంగా మేమే గెలుస్తాం అని ఆయన చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అలాగే భారీ కుట్ర భగ్నం, అంటే ఒక భారీ ఉగ్ర కుట్ర భగ్నం అంటే
ముగ్గురిని అరెస్ట్ చేశారంట. అయితే గుజరాత్ ఏటీఎస్, ఒకరు హైదరాబాద్ డాక్టర్, ఇద్దరు యూపీ వాసులు. అంటే ఉగ్రవాదులు ఒక కుట్రనైతే ఓ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దాన్నైతే యూపీ పోలీసులు పసిగట్టారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు యూపీ వాసులు. అలాగే భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందులో ఎవరు అరెస్ట్ చేశారంటే గుజరాత్ ఏటీఎస్ అధికారులు అయితే వాళ్ళని పసిగట్టినట్టుగా తెలుస్తుంది. అందులో ఎవరున్నారంటే ఒక హైదరాబాద్ డాక్టరు, ఇద్దరు యూపీ వాసులు ఉన్నారంట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, ఏంటంటే గ్రామీణుల చేతికి ఆస్తి హక్కు అంటూ ఒక వార్త అయితే ఉంది. అదేమిటి అంటే ఆబడి అనాధీన ఆక్రమణ భూములపై సర్వే, హక్కుల కల్పన, స్థిరాస్తి కార్డుల పంపిణీకి సిద్ధం, స్వామిత్వతో తొలగనున్న ఇక్కట్లు, స్వామిత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి యాజమాన్య ధృవీకరణ పత్రం అంటూ ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. సాంకేతికతతో ఆస్తి విలువ గణన, అంటే లెక్కించడం, ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఒక యాప్ అయితే తీసుకొచ్చారు. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే ఒక యాప్ తీసుకొచ్చారు, దాని పేరు స్వామిత్వ. దీనివల్ల ఏంటంటే ఒక వచ్చే ఇబ్బందులు, స్థిరాస్తి కార్డుల పంపిణీకి సిద్ధం. అయితే సాంకేతికతతో ఆస్తి విలువ గణన, వీటి ఆధారంగా రుణాలు, పన్నులు, క్రయ విక్రయాలకు అనుకూలం. 5847 గ్రామాల్లో మ్యాపింగ్ పూర్తి. నేటి నుంచి 2344 గ్రామాల్లో సభలు. అట్లాగే మార్చిలోపు హక్కులదారుల చేతికి కార్డులు. ఈ స్వామిత్వ కార్డులు అయితే ఆస్తి ధృవీకరణ పత్రానికి సంబంధించి కార్డులు అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ సర్వేలాగా మ్యాపింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 5847 గ్రామాల్లో అయితే మ్యాపింగ్ కంప్లీట్ చేశారంట. అలాగే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. 2344 గ్రామాల్లో ఈ సభలు నిర్వహించి ఈ స్వామిత్వ ద్వారా కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి కూడా ఈ మ్యాపింగ్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే కంప్లీట్ అయిన తర్వాత మార్చి లోపే ప్రతి ఒక్కళ్ళ హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త చూద్దాం. ఏనుగుల దాడుల నివారణకు హనుమాన్ అంటూ డిప్యూటీ సీఎం నిన్న చిత్తూరులో పర్యటించిన సందర్భంగా ఏనుగుల దాడుల నివారణకు హనుమాన్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారన్నమాట. ఈ ప్రాజెక్టును పగడ్బందీగా అమలు చేయాలి. ఒక ప్రాజెక్టును అయితే తీసుకొచ్చారు, దానికి హనుమాన్ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును పగడ్బందీగా అమలు చేయాలి. అలాగే ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలి. మార్చి 3లోగా అధునాతన టెక్నాలజీతో యాప్ అనేది రెడీ చేయాలి అంటూ చేయబోతున్నాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఒక వార్త ఉంది, ఏంటి చూద్దాం. తిరుమల అన్నప్రసాదం అద్భుతం అంటూ అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. ఎంతో రుచి, మరెంతో శుచిగా ఉంది. వేలాది మందికి ఇంత రుచిగా ఎలా చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి. అంబటి రాంబాబు తిరుమల పర్యటనపై మాజీ మంత్రి వీడియో అంటూ ఈయన పాజిటివ్గా చెప్పారో నెగిటివ్గా చెప్పారో అనేది ఇక్కడ తెలియట్లేదు, కానీ లోపలికి వెళ్తే కానీ డీటెయిల్స్ తెలియవు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆ చిన్న అరిది ఆత్మహత్య కాదు హత్య అంటూ ఒక వార్త అయితే ఉంది. తెలిసిన ఎలక్ట్రీషియనే చంపేశాడు, చోరీకి వచ్చి ఘాతుకం, ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే అతను మనుషులు రాక్షసులుగా తయారయ్యారు, వీడిన మిస్టరీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దర్యాప్తు సమయంలోనూ నిందితుడు అక్కడే క్లూస్ టీం వద్ద అతిగా ప్రవర్తించి దొరికేశాడు. 5 రోజుల్లో ఛేదించిన రామచంద్రాపురం పోలీసులు. ఎంత దారుణం అంటే చిన్న పిల్ల అక్కడికి చోరీకి వచ్చి ఈ విధంగా ఉరేసి మరీ చంపేశాడంట. ఎంత దారుణం అసలు. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ కదిలొచ్చే వైద్య విద్యాలయం అంటూ ఒక వార్త అయితే ఉంది. ల్యాప్రోస్కోపిక్ చికిత్సలపై ఉచిత శిక్షణ. రాష్ట్రంలో 32 రోజుల పాటు ఈ బస్సు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. కదిలొచ్చే వైద్య విద్యాలయం అంటే అంతే అనమాట, ఇది మొత్తం దీంట్లోనే ఉంటాయి. నెక్స్ట్ యువ వైద్యులు విద్యార్థుల శిక్షణ కోసం రూపొందించిన బస్సు. లోపల శిక్షణ ఏర్పాట్లు, లోపలైతే శిక్షణ ఇస్తారట. అయితే కదిలొచ్చే వైద్య విద్యాలయం అనే టైటిల్తో ఇచ్చారు. ల్యాప్రోస్కోపిక్ చికిత్సలపై ఉచిత శిక్షణ కూడా ఇస్తారట. 32 రోజుల పాటు ఈ బస్సు అయితే అందుబాటులో ఉంటుంది. అయితే యువ వైద్యులు విద్యార్థులకు ఇది ఒక వరంగా అయితే చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ వార్త దీనికి సంబంధించి
ఒక్క ఛాన్స్ తప్పు మీరు చెయ్యొద్దు అంటూ నారా లోకేష్ గారు పిలుపునివ్వడం జరిగింది. అయితే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఆయన నిన్న పాట్నాలో మాట్లాడడం జరిగింది. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఒక్క ఛాన్స్ అనే పదానికి అసలు తావివ్వద్దు. ఒక్క ఛాన్స్ అనే పదము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క ఛాన్స్ అని వైఎస్ఆర్‌సీపీకి వేసి గెలిపించారు. కానీ శాంతి భద్రతల విషయంలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆ ఒక్క ఛాన్స్ అనే పదానికి మీరైతే అట్లా ఇవ్వద్దు. ఎన్డీఏ కూటమికి మీరు మద్దతు ఇచ్చి అట్లాగే మీరు ఓట్లు వేసి గెలిపించండి అంటూ నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే నెక్స్ట్ ఉత్సాహంగా సైక్లోథాన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి 1900 మంది హాజరయ్యినట్టుగా తెలుస్తుంది. సైక్లోథాన్ అట్లాగా మ్యారథాన్ ఉంటాయి కదా, వాక్థాన్ అట్లా ఉంటాయి కదా, అట్లాగే ఇక్కడ సైక్లోథాన్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఉస్మాన్ సాగర్ వట్టినాగులపల్లి వద్ద నిర్వహించిన సైక్లోథాన్ పోటీలో పాల్గొన్న సైక్లిస్టులు అన్నట్టుగా ఒక వార్త ఉంది. నెక్స్ట్ మైకులు బంద్ దేనికి సంబంధించి జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారానికి సంబంధించి నిన్నటితో ప్రచారం అయితే ముగిసింది. మూగబోయిన మైకులు తగ్గిన కోలాహలం నిన్న లాస్ట్ రోజు కావడంతో నిన్నటి వరకు కూడా ధూమ్ధామ్గా ఎవరి కాళ్ళు నిర్వహించారు ప్రచారం. అయితే నిన్నటితో ముగిసింది. అయితే పోలింగ్ అనేది రేపట. పోల్ మేనేజ్మెంట్పై పార్టీల ఫోకస్, పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఈసీ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఏంటి అంటే నియోజకవర్గాల వివరాలు ఇచ్చారు. ఏమిటి అంటే బరిలో నిలిచిన 58 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారట. మొత్తం ఓటర్లు 4,01,365 మంది ఉన్నారు టోటల్. దాంట్లో పురుషులేమో 2,08,561 మంది ఉంటే మహిళలేమో 1,92,779 మంది ఉన్నారు. ఇక ఇతరులైతే 25 మంది. పోలింగ్ కేంద్రాలు అయితే 407 ఏర్పాటు చేశారట. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం అయితే 407. దాంట్లో సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 226. బ్యాలెట్ యూనిట్లు అయితే 4 అయితే అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ బీహార్కి సంబంధించి ఇచ్చారు. బీహార్లో ముగిసిన ప్రచారం, రేపే ఫైనల్ ఫేజ్ పోలింగ్ అంటూ 2వ దశకు సంబంధించి వివరాలు అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఈయన మన హరీష్ రావు గారు ఏం చెప్పారు చూద్దాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఒక్క రోడ్డు అయినా వేసిందా, ఒక ఫ్లైఓవర్ అయినా కట్టిందా అంటూ హరీష్ రావు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో ప్రశ్నించారు. ఏంటి అనేది చూద్దాం. ఓటు మీది, రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మాది, ఓటు మీరు వేయండి, అభివృద్ధి అయితే మేము చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా డెవలప్మెంట్ చేస్తాం. అయితే ఈ 8 ఏళ్లలో కూడా మేము 100 ఏళ్లకు సరిపడా డెవలప్మెంట్ అయితే చేస్తాం, మీరు మమ్మల్ని గెలిపించండి అంటూ నిన్న ముగిసిన ప్రచార సభలో ఆయన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఎందుకంటే ఎవరు ఎంతమంది కాంగ్రెస్ ఏం చేయలేదని నోటి మాటలతో చెప్తే మాత్రం అది చెరిగిపోయేది కాదు. మేమేం చేసామన్నది అందరికీ తెలుసు. అది ఒకళ్ళు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. సెంటిమెంటా, డెవలప్మెంటా, జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి స్లోగన్ అదే, సెంటిమెంటా, డెవలప్మెంటా, ఈ రెండిట్లో ఏది కావాలనేది మీ చేతిలోనే ఉంది అన్నట్టుగా చాలా సందర్భాల్లో కూడా ఇదే మాట ఆయన యూజ్ చేస్తున్నాడు. ఆయనే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా అదే యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది బాగా జనంలోకి వెళ్ళలేదు అనేది మాత్రం ఎప్పుడు తెలుస్తుందంటే రిజల్ట్స్ రావాలి తెలుస్తుంది. సో రేపైతే ఓటింగ్ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొకటి, మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ అంటూ దానికి సంబంధించి విచారణకు పెరుగుతున్న డిమాండ్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ తీవ్ర దుమారం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, దేశంలో కెమికల్ అటాక్కు టెర్రరిస్టుల కుట్ర, భగ్నం చేసిన అహ్మదాబాద్ ఏటీఎస్ అంటూ 3 ఉగ్రవాదులు అరెస్ట్, రిజిన్ అనే కెమికల్ పాయిజన్తో దాడికి ప్లాన్ చేశారట. అయితే నిందితుల్లో ఒకరు డాక్టర్, హైదరాబాద్ వాసిగా గుర్తింపు, మిగిలిన 2 ఉత్తరప్రదేశ్. తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. ఇక లాస్ట్గా ఏంటి అంటే బ్లూ జోన్ లైఫ్ స్టైల్తో హార్ట్ అటాక్స్కు చెక్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రకృతికి దగ్గరగా జీవనం, సీజనల్గా వచ్చే పండ్లు, కూరలే ఆహారంగా తీసుకోవాలన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి.
సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అట్లాగే తెలంగాణ వార్తలకు సంబంధించి వెలుగు పేపర్ని చూసాం. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.